నమస్తే. చాలామంది ఈ మధ్య రేజ్ చేస్తున్న ప్రశ్న హైడ్రా విషయంలో ఫాతిమా కాలేజ్ కూల్చివేత ఎప్పుడు అని. దీనిపైన హైడ్రా ఒక క్లారిటీ ఇచ్చింది. దీనిపైన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఫాతిమా కాలేజ్ ఎందుకు కూల్చట్లేదు అని అంటే అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు కాబట్టి ఆయన టచ్ చేసే దమ్ము లేదు అని రకరకాలుగా సోషల్ మీడియాలో అటు ఇటు అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం వ్యతిరేక వర్గం అయి ఉండొచ్చు, లేదు ఈ హైడ్రా మంచిదే నిర్ణయము కానీ దీది మొత్తం అటు ఇటు అవుతున్నది, వీళ్ళ వ్యవహారం అంతా వేరేగా ఉన్నది అని అనుకునే మాలాంటి వాళ్ళు కావచ్చు, ఎందుకు దాని మీద ఫోకస్ చేయట్లేదు అన్న ప్రశ్న జనరల్గానే వినిపించారు. అయితే గతంలో చాలా పెద్ద హడావుడి జరిగింది, ఫాతిమా కాలేజ్ కూల్చేయబోతున్నారు అని. దాని తర్వాత హైడ్రా కమిషనర్ అయిన రంగనాథ్ గారు ఒక క్లారిటీగా వివరణ ఇచ్చారు. పేద విద్యార్థులు ఉన్నారు, వేలాది మంది విద్యార్థులు ఉన్నారు, కాబట్టి అందులో చదువుకుంటున్న వందల మంది విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వాళ్ళకి నోటీస్ ఇస్తాం, నోటీస్ ఇచ్చి అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అవ్వగానే హాలిడేస్లో దాన్ని కూల్చేస్తాం, దాని తర్వాత మేము వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. సో మొన్న అకాడమిక్ ఇయర్ అయిపోయింది, 3 నెలలు హాలిడేస్ వచ్చినాయి, సమ్మర్ హాలిడేస్. మరి ఆ సమ్మర్ హాలిడేస్లో ఎందుకు కూల్చలేదన్న ప్రశ్న స్కూల్ స్టార్ట్ కాగానే మళ్ళీ స్టార్ట్ అయింది. సో దీని మీద హైడ్రా ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. హైడ్రా ఇచ్చే వివరణ సరైందా కాదా అని డిస్కస్ చేసిన తర్వాత మనం మిగతా వాటిలోకి వెళ్దాం. ఒక ప్రెస్ నోట్ నిన్న రిలీజ్ అయింది. హైడ్రా ఫాతిమా కాలేజీ పట్ల ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తోంది. ఇక్కడ ప్రశ్న, హైడ్రా కేవలం ఫాతిమా కాలేజ్ పట్లనే మెతక వైఖరి అవలంబిస్తోందా, లేదు బడా రియల్ ఎస్టేట్ కంపెనీల పట్ల, అధికారంలో ఉన్న నాయకులకు సంబంధించిన కూల్చివేతల పట్ల, ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఏదో ఒక లాలూచీ పడి వాళ్ళ పట్ల మెతక వైఖరి అవలంబిస్తోందా? సో జరగాల్సిన చర్చ ఇది. సరే, ఈ ఫాతిమా కాలేజీ మీద హైడ్రా రంగనాథ్ గారు ఇచ్చిన కన్క్లూజన్ ఏంటి అంటే తేల్చేశారనమాట. ఇక మేము కూల్చాము దీన్ని, ఎందుకు అంటే వందలాది విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అని చెప్పారు. ఈ కాలేజీ పాత బస్తీలోని సూరం చెరువు FTLలో నిర్మించబడింది. హైడ్రా గతంలో అనేక విద్యా సంస్థలను ఫాతిమా కాలేజీతో సహా సరస్సుల FTLలో నిర్మించినందుకు గత సెప్టెంబర్లో అకాడమిక్ ఇయర్ సంవత్సరం పూర్తయిన తర్వాత తొలగించే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. గతంలో ఇచ్చిన స్టేట్మెంట్. ఫాతిమా కాలేజీకి సంబంధించి ఈ క్రింది అంశాలు పరిగణలోకి తీసుకోబడ్డాయి. ఏ అంశాలు? ఫాతిమా ఓవైసీ విమెన్స్ కాలేజ్ అనేది అక్బరుద్దీన్ ఓవైసీ చే పేద ముస్లిం మహిళల కోసం KG నుంచి PG వరకు నడపబడుతున్న విద్యా సంస్థ. ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు తీసుకోరు లేదా చాలా తక్కువ ఫీజులు వసూలు చేస్తారు. ఇది పూర్తిగా స్వచ్ఛంద సంస్థ ద్వారా లాభాపేక్ష లేని పద్ధతిలో నడుస్తుంది. ఇక్కడ 10,000 మందికి పైగా ముస్లిం బాలికలు ఆర్ మహిళలు ప్రతి సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఎంతమంది? 10,000 మెంబర్స్ అట. ఇటువంటి కాలేజీలు సామాజికంగా చాలా ముఖ్యమైన ప్రయోజనాన్ని అందిస్తాయి. ఎందుకంటే అవి పేద ముస్లిం మహిళలను సామాజిక వెనుకబాటుతనం నుంచి విముక్తి చేస్తాయి. ముఖ్యంగా ముస్లింల వంటి వెనుకబడిన వర్గాల మహిళలకు అందించే ఏ విద్య అయినా ముస్లిం సమాజం అభివృద్ధికి ఖచ్చితంగా దారి తీస్తుంది. ఇది వెనుకబడిన ముస్లిం కుటుంబాల అభివృద్ధికి, అంతిమంగా దేశానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. దేశానికి సంబంధించిన ఈ పెద్ద చిత్రాన్ని మనం విస్మరించకూడదు అని చెప్తున్నారు. చిన్న రాజకీయాలతో కొట్టుకుపోయి బలమైన భారత్ ఆవిర్భావం పైన రాజీ పడకూడదు. ఇప్పుడు హైడ్రాని విమర్శించేవారు తక్షణమే అడిగే ప్రశ్న ఏంటంటే, అది MIM పట్ల ఉద్దేశపూర్వకంగా మెతక వైఖరిని అవలంబిస్తోందని, విముక్తి అనే కొత్త సిద్ధాంతాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది అని. అంటే MIM ఉంది కాబట్టి కూల్చట్లేదు అని చాలామంది మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అయితే MIM నాయకులు, ఎమ్మెల్యేలు చేసిన కొన్ని ఆక్రమణ ప్రయత్నాల పట్ల హైడ్రా చాలా కఠినంగా వ్యవహరించింది. గత సంవత్సరం ఆగస్టు 8వ తేదీన హైడ్రా చేసిన మొదటి కూల్చివేత నేషనల్ పోలీస్ అకాడమీ, శాస్త్రీపురం, శివరాంపల్లి, హైదరాబాద్ సమీపంలోని బమ్రుక్-ఉద్-దౌలా లేక్లోని భవనాలు ఆక్రమణలు. MIM ఎమ్మెల్యేలు మరియు MLCలు నిర్మించిన భారీ భవనాలు కూల్చివేయబడ్డాయి. ఈ 25 ఎకరాల సరస్సును ప్లాట్లుగా మార్చి, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఎవరైతే MIMని కార్నర్ చేస్తూ అన్న వాళ్ళకి మీరు సమాధానం చెప్తున్నారా, తెలంగాణ సమాజానికి సమాధానం చెప్తున్నారా? ఇప్పుడు MIM వాళ్ళే కూల్చేయమని, MIM వాళ్ళే కూల్చేయమని ఎవరు చెప్పట్లే. ఎక్కడైతే ఆక్రమణలు జరుగుతాయో వాటిని కూల్చేయండి అని చెప్తున్నారు. ఏ సరస్సు అయితే, ఏ చెరువు అయితే ఆక్రమణకు గురైందో, ఏ గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఆక్రమింపబడ్డదో దాన్ని కాపాడమని చెప్తున్నారు. ఇందులో MIM అనో
బీజేపీ అనో, కాంగ్రెస్ అనో, బీఆర్ఎస్ అనో, ఈ కులమనో, ఆ మతమనో ఎవరు చెప్పట్లేదు. ఈ 25 ఎకరాల సరస్సును ప్లాట్లుగా మార్చి ఎంఐఎం ఓవైసీ కుటుంబానికి చాలా ముఖ్యమైన వ్యాపార భాగస్వామి అయిన కింగ్స్ గ్రూప్ విక్రయిస్తోంది. ఇక్కడ ఒక్కో ఎకరం ఖరీదు 40 కోట్ల రూపాయలు. కాబట్టి ఈ సరస్సు ఆస్తి విలువ దాదాపు 1000 కోట్ల కంటే ఎక్కువ. హైడ్రా ఇప్పుడు ఈ సరస్సును అభివృద్ధి చేస్తోంది. ఆక్రమణదారులు హైకోర్టు నుంచి స్టే ఆర్డర్లతో చట్టపరమైన అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించినప్పటికీ హైడ్రా సరస్సు అభివృద్ధి పనులను బలవంతంగా కొనసాగిస్తున్నది. సో మేము ఇక్కడ గొప్ప పని చేస్తున్నాం, ఎంఐఎంకి మాకేం సంబంధం లేదు, ఎంఐఎం పట్ల మేమేమి మెతక వైఖరితో లేము అని చెప్పడానికి దీన్ని ఎగ్జాంపుల్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 25 ఎకరాల భూమి ఇప్పుడు తవ్వి 24/7 చెరువు పనులు జరుగుతున్నాయి. హైడ్రా అధికారులు హైదరాబాద్ పాత బస్తీలోని సరస్సు అభివృద్ధి పనులను దగ్గరగా ఉండి వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఇటీవల జరిగిన కూల్చివేతలో హైడ్రా చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రభుత్వ భూమిలో ఎంఐఎం కార్పొరేటర్లకు చెందిన అనేక వాణిజ్య దుకాణాలు తొలగించి దాదాపు 3000 చదరపు గజాల 30 కోట్ల విలువైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నది. కాబట్టి సంక్షిప్తంగా హైడ్రా ఎవరి పట్ల మెతక వైఖరి అవలంబించట్లే. సామాజిక కారణాల వల్ల మాత్రమే ఫాతిమా విమెన్స్ కాలేజీ కూల్చివేతను నిలిపేసింది. హైడ్రా చిన్న చిన్న రాజకీయ ఆలోచనలతో ప్రభావితం కాకుండా బలమైన దేశాన్ని నిర్మించాలనే పెద్ద చిత్రాన్ని చూస్తోంది. నిజానికి నాలాలు, సరస్సుల పక్కన పదుల సంఖ్యలో అలాంటి విద్యా సంస్థలు, కాలేజీలు, పాఠశాలలు నిర్మించబడ్డాయి. దాతృత్వంతో నడుస్తున్న ఫాతిమా కాలేజీని ఎందుకు లక్ష్యంగా చేసుకోవాలి? ఇప్పుడు ఓన్లీ దాతృత్వంతో నిర్మించే కాలేజీలను మాత్రమే వదిలేస్తారా? లేదు బడా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు కూడా అక్కడ ఉంటే వాటిని కూడా తొలగిస్తారా? దీనికి కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది రంగనాథ్ గారు. ఎందుకంటే మీరు ఇక్కడ దాతృత్వం ఉంది, కానీ ప్రైవేట్ స్కూలు కాలేజీల పట్ల దాతృత్వం అక్కర్లేదు కదా. మేము చూపిస్తాం. డబ్బు సంపాదించడానికి మరియు వాణిజ్యపరంగా నడుస్తున్న కాలేజీలను నిజంగా మొదట లక్ష్యంగా చేసుకోవాలి, మరియు అవి సరస్సుల FTLలో ఉంటే కూల్చేయాలి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? రంగనాథ్ గారే చెప్తున్నారు. ఒకవేళ కనుక అవి ప్రైవేట్ అయితే వెంటనే కూల్చేయాలి అని చెప్తున్నారు. హైడ్రా లేదా మరేదైనా సంస్థ విచక్షణారహితంగా ఉండకూడదు. ఉద్యోగ నిర్వహణలో అంతరాలను తెలుసుకునే వ్యవహరించాలి. విశాలమైన ప్రజా ప్రయోజనాలు, సామాజిక సమతుల్యత, దేశ జాతి నిర్మాణం లక్ష్యాల కోసం కృషి చేయాలి. అలాగని నేరపూరిత అక్రమాలపైన విచక్షణారహితమైన మినహాయింపుని ఇవ్వాలని కాదు. ఈ కారణం వల్ల ఎక్కడైతే విశాలమైన ప్రజా ప్రయోజనాల రీత్యా కఠిన చర్యలు అనివార్యమైనవో అక్కడ హైడ్రా నిర్హేతుకంగా అట్టి చర్యలు చేపడుతోంది. బుమ్రుకండ్ దౌలా కబ్జా కాకుండా అడ్డుకట్ట వేయడం, చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఇదే రాజకీయ పార్టీ నాయకులు అంటే ఎంఐఎం వాళ్ళు కార్యకర్తలు కబ్జా చేసినటువంటి ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం దీనికి నిదర్శనం. పెళ్లికి పిడ్డుకి ఒకే మంత్రం అనే రీతిన ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించినట్లయితే ఇది సామాజిక దేశ పురోగతికి గొడ్డలి పెట్టవుతుంది. చాలా గొప్ప మాటలు ఇవన్నీ కూడా, చాలా అద్భుతమైన మాటలు. ఇందులో మీరు ఏం చెప్పారు? ప్రైవేటు స్కూళ్ళు కాలేజీలు కనుక ఉంటే నిర్దాక్షిణ్యంగా వాటిని కూల్చేయాలి అని అంటున్నారు. సరే, ఇది దాతృత్వంతో మేము ఆలోచించినాం. మరి అప్పుడు ఏమైంది ఆలోచన? అప్పుడు తెలీదా? అప్పుడే చెప్పుంటే అయిపోయేది కదా ఈ స్టేట్మెంట్. స్కూల్ బాబాది, సరే పోనీ చాలా మందికి హెల్ప్ అవుతున్నది, విద్య అందుతున్నది, దాన్ని ఎందుకు కూల్చాలనే స్టేట్మెంట్ అప్పుడే ఎందుకు ఇచ్చి ఉండలేదు? మీరు అకాడమిక్ ఇయర్ వరకు ఆగుతామని ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది? అప్పుడు దూకుడుగా ఉన్నారు, ఇప్పుడు రాజకీయంలో అటు ఇటు అయింది. అందుకేనా? సరే, అది పక్కన పెడదాం. నేను చాలా క్లియర్గా మీ ముందు పెడుతున్నా రంగనాథ్ గారు. ఇది లాస్ట్ 9 నెలల క్రితం మేము చేసింది. గోపి చెరువు అని ఉంటుంది శేరిలింగంపల్లిలో. ఆ గోపి చెరువు దగ్గరికి వెళ్ళి మేము ఆ రోజు చాలా తిరిగినాం. మేము గోపి చెరువు దగ్గరికి వెళ్ళి మేము విద్యాంజలి అనే ఒక స్కూల్ ఉంటుంది అక్కడ, హై స్కూల్. ఈ హై స్కూల్ వాళ్ళు చాలా ఓపెన్గా అక్కడున్న గోపి చెరువుని కబ్జా చేశారు. బఫర్ జోన్లోకి ఎంటర్ అయిపోయినారు. మొత్తం ప్రహరీ గోడ కట్టేశారు. మరి ఇప్పుడు ఇది గూల్ చేయాలి తక్షణమే. ఈ ప్రహరీ గోడ కూలుతుందా, లేకపోతే ఇంకా లోపలికి వెళ్తే అది కూడా కూలుతాయా? దీని వెనకాల ఈ టవర్స్ అన్ని కూడా వాడు అరబిందో వాడు కట్టిండు, అవి కూడా కూల్చాల్సిన అవసరం ఉంది. చూడండి ఒక్కసారి. కాంగ్రెస్ ఆనాడు ఉన్నప్పుడు ఈ మ్యాప్స్ అంటే అప్పటికప్పుడు కబ్జాలు అండ్ మిగతా ఏరియా ఏదైతే ఉందో ఆ చెరువుకి ఇవ్వమని అడిగారు అనమాట. సో అది ఇవ్వడం ద్వారా వీళ్ళు ఇచ్చింది అంటే నీకు ఏమని స్కూల్ అని పెట్టి, ఇక్కడ ఇది కనబడుతుంది, ఇది లైన్ స్కూల్ అని పెట్టి. ఏందా ఈ స్కూల్ అని నేను ఇక్కడ చాలా క్లియర్ గా ఈ స్కూల్ కొంత చెరువు ఏరియాని కబ్జా చేసినట్టుగా HMDA లేక్స్ లోకి వెళ్తే ఆ లేక్ ఐడి కొడితే మీకు చాలా క్లియర్ గా కబ్జా అయినట్టుగా ఇందులో కనబడుతుంది. ఇగో ఇలా స్కూల్ కనిపిస్తున్నది, విద్యాంజలి హై స్కూల్ అని ఉన్నది ఇక్కడ. ఇది FTL అండ్ బఫర్ లో ఉన్నది. మరి ఇప్పుడు ఇది కూడా కూలగొడతారా?
ఎంత భాగం ఉన్నది, ఎంత ఎంత ఉన్నది అన్నది అధికారులు వచ్చి లెక్కలు తీయాలి. ఇప్పుడు ఇక్కడ ఈ ల్యాండ్ అంతా కూడా ఎవరో వెంకటరమణారెడ్డి అని ఆయన పేరు వినిపిస్తా ఉన్నది. ఆయన వాళ్ళ పిల్లలు ఎవరో నడిపిస్తారట. సరే, వాళ్ళ వ్యాపారం వాళ్ళ ఇది నడవచ్చు. కానీ ఇక్కడ ఈ చెరువును రక్షించాలా. ఈ చెరువును వీళ్ళు ఎంత ఆక్యుపై చేశారు, ఈ చెరువు ఎంత FTL లో ఉంది, ఈ చెరువు ఎంత బఫర్లో ఉంది అన్నది తేలాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఇది నేను చెప్పట్లే, క్లియర్గా గవర్నమెంట్ HMDA లేక్స్ వెబ్సైట్లో చాలా క్లియర్గా ఉన్నది. ఈ విద్యాంజలి స్కూల్ ఇది. సో ఈ స్కూల్కి సంబంధించిన ఎంట్రన్స్లోనే మనం ఉన్నాం. సో చాలా అద్భుతంగా ఉన్నది స్కూలు, చాలా గొప్పగా పెద్ద ఎత్తున ఇందులో ఇది కట్టడం జరిగింది. సో ఇది విద్యాంజలి హై స్కూల్ అన్నమాట. చాలా క్లియర్గా ఈ స్కూలు FTL అండ్ బఫర్ జోన్లో ఉన్నట్టు ఈ రిపోర్ట్ చాలా క్లియర్గా చెప్తున్నది. ఏది HMDA లేక్స్ RV అసోసియేట్స్ వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్. సో ఇదంతా కూడా స్కూల్ ప్రహరీ. ఇది ఇట్లా మూసుకుంటూ వచ్చేసారు కదా, దీన్ని ఇట్లా లోపలికి నెట్టుకుంటూ వచ్చారు. నేను ఇక్కడ చాలా మందితో మాట్లాడితే ఏమంటున్నానంటే ఈ ల్యాండ్స్ అన్ని కూడా ఈ వెంకటరమణారెడ్డి వీళ్ళకి సంబంధించిన ల్యాండ్సే. అరబిందో ఇవి కూడా ఈ చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్కి సంబంధించినవి కూడా వీళ్ళ ల్యాండ్స్ ఉంటే వీళ్ళు డెవలప్మెంట్కి ఇచ్చారని ఇక్కడున్న స్థానికులు చెప్తా ఉన్నారు. సో ఇదంతా ఇప్పుడు FTL కిందికి, ఇప్పుడు ఇది చూడండి, ఇది చెరువే. ఇప్పుడు ఇది ఇంత పెద్ద, ఇది అప్ స్ట్రీము. ఇక్కడ నీళ్ళు కనిపిస్తున్నాయి, ఇక్కడ గోడ కనిపిస్తున్నది. ఇక్కడ నీళ్లు ఉన్నాయి, ఇక్కడ గోడ ఉన్నది. ఎంత దూరం ఉన్నది దీనికి? మరి ఇప్పుడు అది కూల్చాలి కదండి, వెంటనే దాన్ని కూల్చాల్సిన అవసరం ఉంది కదా. మీరు అంటున్న దాని ప్రకారమే మేము చెప్తున్నాం. మరి విద్యాంజలి స్కూల్ ఎందుకు కూల్చలే? ఏమన్నా అంటే అన్ని ఒకటేసారి అయితే నెమ్మదిగా అయితే. ఏది నెమ్మదిగా అయింది, ఏది ఫాస్ట్ అయింది చెప్పండి. మీ లెక్కలో ఏది ఫాస్ట్ అయిందో మీరు చెప్పండి. ఇప్పుడు ఫాతిమా కాలేజ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది కాబట్టి దాని నుంచి బయటపడాలా. అక్కడ ఒక రీజన్ కనిపించింది. పేద పిల్లలు, పేద మహిళలు, ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి ఆ పేద వాళ్ళకి న్యాయం చేయాలి, ఆ స్కూల్ని మనం కూల్ చేస్తే ఎట్లా అని లైన్ మీరు తీసుకున్నారు. సంతోషం, బాగుంది. మరి ఈ స్కూల్ సంగతి ఏంది? ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు శ్రీ చైతన్య వాడు పటాన్ చెరువు దగ్గర అమీన్పూర్లో ఒక పెద్ద లేఅవుట్ వేసిన దాంట్లో మళ్ళీ ఇంకో లేఅవుట్ వేసి కబ్జా చేసి కడుతున్నాడు. మరి వాటిని ఏమైనా తొలగించే ప్రయత్నం జరిగిందా? ఇప్పుడు పెద్ద ఎత్తున మీ మీద విమర్శ వస్తున్నది కాబట్టి దాని మీద రెస్పాండ్ అవుతున్నారు. మేము ఎవ్రీ డే మాట్లాడుతున్నాం. చెరువులను రక్షించాలనే మీ ఆలోచన. మీరు మొన్న ఏం పెట్టినారు? మొన్న ఏది మన బతుకమ్మ కుంట చెరువుని ఇట్లా ఉండే, ఆ చెరువుని ఇప్పుడు ఇట్లా ఉండే బతుకమ్మ కుంట చెరువు, దీన్ని మేము ఇట్లా చేసినామని పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం చేసుకునే ప్రయత్నం చేశారు. ఇట్లా తయారు చేసినామని. చాలా సంతోషం. అన్ని చెరువులు బతుకమ్మ కుంటలాగానే తయారు కావాలి. దీనికి ఒక 7 కోట్లు కేటాయించారు. మరి మిగతా చెరువుల సంగతి ఏంది? చెరువుల మ్యాప్లని, ఒక దగ్గర చెరువు ఉంటే ఇంకో దగ్గరికి మ్యాప్ను మార్చేసిన దొంగ అధికారుల మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఆ రియల్ ఎస్టేట్ మాఫియా మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎగ్జాంపుల్స్తో సహా విత్ ఎవిడెన్స్ మీ ముందు పెడతాం. మేము ఉత్తగా నోటికి వచ్చినట్టు ఆషామాషిగా మాట్లాడడం అరవం. విత్ ఎవిడెన్స్తో మీ ముందు పెడతాం. ఆన్లైన్లో మీ సిస్టమ్, మీ ల్యాప్టాప్ దగ్గరికి వచ్చి మేము చూపించే ప్రయత్నం చేస్తాం. చూడండి, మేము చాలా అంశాలని ప్రస్తావించినాం. అమీన్పూర్, పటాన్ చెరువు, షేర్లింగంపల్లి, గోపన్పల్లి, తెల్లాపూర్, తిరగని ఏరియా ఉందా హైదరాబాద్లో? మీరు హైడ్రా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు, గొప్ప ఇనిషియేటివ్ ఇది. అరే చెరువులను కాపాడుతామని ఆలోచన చేస్తుంది ప్రభుత్వం అనేసరికి రంగంలోకి దిగినాం. మీరు చూడండి ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు. ఇప్పుడు దీని మీద మరి ఏం యాక్షన్ తీసుకుంటారో తెలియదు. ఎక్కడ మన వాసవి కన్స్ట్రక్షన్స్ ఎక్కడ మూసాపేట దగ్గర కాముని చెరువు, మైసమ్మ చెరువు అని 2 చెరువులు ఉన్నాయి. ఆ 2 చెరువులు లింక్ చెరువులు, దగ్గరగా ఉన్న చెరువులు. వేవర్ ద్వారా నీళ్ళు వచ్చి ఇందులో పడతాయి. ఆ వేవర్ నుంచి ఈ చెరువు ప్రాంతం మొత్తాన్ని వాసవి కన్స్ట్రక్షన్స్ విజయ్ కుమార్ కబ్జా చేసిండు. ఎట్లా కబ్జా చేసిండు? మొత్తం మ్యాప్ని మార్చి పడేసిండు. మేము ఉత్తగా ఆషామాషిగా చెప్పాం. మేము మ్యాప్ ఎట్లుండాలా దీన్ని రంగనాథ్ గారు చూడాలి. మీరు మీ సిస్టంలో మీరు కూర్చొని టైప్ చేసినా వస్తుంది. యాక్చువల్ చెరువు ఈ ప్రాంతంలో ఉండాలి. ఇట్లా ఇది వేవర్, ఇది ఇక్కడ నుంచి నీళ్ళు వచ్చి ఈ చెరువులో పడాలా, ఇట్లా రావాలా. దీన్ని ఏం చేసారు? ఇక్కడున్న చెరువుని ఎత్తుకొచ్చి ఇళ్ళ మీద పెట్టారు మ్యాప్లో. అంటే మ్యాప్ని మార్చి పడేసారు. ఇది వాస్తవమా కాదో చెప్పండి. ఎకరంన్నర భూమిని ఎవరికి తెలియకుండా గవర్నమెంట్ వేలం వేస్తుంది. ఒకడు ₹1 ఏమో 46 కోట్లకేమో ఎకరన్నర భూమి కొనేస్తాడు. ఎవరు? ఆ వాసవి దాంట్లో ఉన్న పార్ట్నరే. ఏ రకంగా ఇది సాధ్యమైంది? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే వీళ్ళు మ్యాప్నే మార్చేంత గనులు వీళ్ళంతా. మరి దీని మీద యాక్షన్ ఏదండి? అంత ఓపెన్గా దందా నడుస్తుంది. మరి ఇప్పుడు ఈ చిన్న మైసమ్మ చెరువుని, ఇక్కడ కాముని చెరువుని కాపాడి బతుకమ్మ చెరువు లాగానే దీన్ని తయారు చేయాలి కదా. దెర్ ఇస్ నో యాక్షన్. ఇట్లా చెప్పి
ఇదైపోయి ఉన్నాం మేమైతే. మీకు ఎక్కడనైతే పెద్ద ఎత్తున ఒకేసారి విమర్శలు వస్తాయో దాని మీద మాట్లాడతారు. ఇప్పుడు ఇవాళ ఫాతిమా కాలేజ్ మీద మేము కూల్చము అని తేల్చేసారు. ఎందుకు? మీరున్న బుద్ధ భవను FTLలోనే ఉందని మాట్లాడుతున్నారు, హైడ్రా ఆఫీసు అట్లా మీరు కడుక్కోలేకపోతున్నారు. చివరికి హైడ్రా కమిషనర్ ఇల్లు కూడా FTLలోనే ఉందని ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఒకేసారి వచ్చేసరికి మీరు ఎక్కడిదక్కడ కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇదెందుకు కడుక్కోవట్లే? ఇది ఒకటే కాదు, మేము నార్సింగి 2 అనే ఒక చెరువు, ఫినిక్స్ అనే కంపెనీ వాడు చెరువు మధ్యలో కడుతున్నాడు 45 ఫ్లోర్లతో ఒక కమర్షియల్ కాంప్లెక్స్. ఎందుకు మాట్లాడడం మనం? చెప్పండి. మీరు చెరువు లేదు అక్కడ అని మీరు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పట్లాగానే అసలు మీరు కూల్చివేతల వెనక ఏం జరుగుతుందో చెప్పాలి. చాలా దారుణం ఏంటంటే హైడ్రా వాళ్ళు ఒక బ్లాక్ స్కార్పియోలో తిరుగుతున్నారండి. ఇప్పుడు ఎట్లా అంటే మొత్తం మనుషులని, వ్యవస్థను మొత్తం టెర్రరైజ్ చేసిరు. ఇక అది వచ్చిందంటే అయిపోయిందిరా మన పని అనే కాడికి వచ్చింది. హైడ్రా అనే పదం వినబడగానే గజ 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 వణుకుతున్నారు. ఎవరు వణుకుతున్నారు? పాపం చిన్న చిన్న వైలేషన్ చేసి ఏదో ముందుకో వెనక్కో వచ్చి అటు ఇటు అయిన వాళ్ళు వణుకుతున్నారు. పెద్ద పెద్దగా ఇట్లా కడుతోడు ఎవడో వణుకుతలేడు. వాళ్ళంతా సేఫ్గానే ఉన్నారు, ఏదో రకంగా మేనేజ్ చేసుకోవచ్చు అని. మొన్న మధ్య పోయాడు శేర్లింగంపల్లిలో వసంత నాగేశ్వరరావుదేమో కూలగొట్టిరు కదా, ఏమైందండి అది? ఏమైంది? అది ఉందా? ఏమన్నా అటు ఇటు అయిందా? మొన్న ఎక్కడనో అట స్లమ్లో ఎవరి దగ్గరికి పోయాట. ఇప్పుడు ఈయన తెలివిగా ఏం చేశారంటే ఈయన కింద గతంలో పనిచేసిన వాళ్ళని తెచ్చి అపాయింట్ చేసుకున్నాడు, కింద ఉన్న ఆఫీసర్లని కూడా. ఏడుకోబోయాట ఒక స్లమ్లో, మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, మేము వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటున్నారట. అంటే వీళ్ళే కంప్లైంట్ వాళ్ళని చెప్పి వీళ్ళ కంప్లైంట్ ఇప్పించి వాళ్ళే ఆడికి పోవాలా, ఆడ నిలబడాలా, చేయాలి, అటు ఇటు చేయాలి. చాలా నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నాం మేము. ఈ హైడ్రా వల్ల ప్రజలకు ఉపయోగం కాదు కదా, తీవ్రమైన నష్టం జరుగుతుంది సమాజానికి. మేము దీన్ని తీసేయమని చెప్పట్లే, చాలా గొప్ప ఆలోచన ఇది. పారదర్శకంగా చేయమని చెప్తున్నాం. ఎక్కడెక్కడైతే మేము ఆన్ ఫస్ట్ డే నుంచి ఏదైతే మాట్లాడినామో ప్రతి దానికి కట్టుబడి ఉన్నాం మేము. ప్రతి దానికి ఇగో ఫలానా కన్స్ట్రక్షన్ అని. మేము ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు వాళ్ళు కనీసం వాళ్ళు లేదు మేము మాట్లాడాలి, ఏదో మా దగ్గర ఎవిడెన్స్ ఉందని చెప్పినా కూడా మీ దగ్గర ఎవిడెన్స్ ఉందే చూపించండి అని చెప్తుంది తప్ప మేము వాళ్ళతో కనీసం డిస్కస్ కూడా చేయం. ఎందుకంటే క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్న తర్వాత వాళ్ళు ఏదో రకంగా మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. నో, ఆన్ ఫస్ట్ డే నుంచి ఏ వీడియోలు అయితే చేసినామో అన్నింటినీ మేము కట్టుబడి ముందుకెళ్తా ఉన్నాం. అందుకే కదా చెప్తే వింటలేరని చెప్పి కోర్టులను మేనేజ్ చేసి కోర్టులను తప్పుదో పట్టించి వీడియోలు డిలీట్ చేసే ప్రయత్నం చేశారు. ఇట్లా ఎన్నని చెప్పాలి ఎగ్జాంపుల్స్, కుప్పలుగా చెప్పొచ్చు. చివరికి తేల్చింది ఏంటంటే ఫాతిమా కాలేజీని కూల్చామని చెప్తున్నారు. రేపు పొద్దున వాసవిని ఎందుకు కూల్చలే, ఫినిక్స్ని ఎందుకు కూల్చలే, ఇన్కార్ని ఎందుకు కూల్చలే, వాడు గోల్డెన్ కీని ఎందుకు కూల్చలే, ఇంకోటి ఎందుకు కూల్చలే అంటే అరే అవన్నీ అయిపోయినాయండి. అలా పేదలు డబ్బులు కట్టి వాళ్ళు నివసిస్తున్న తర్వాత వాళ్ళు కట్టిన డబ్బులు ఏమైపోవాలంటారు. కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడే తెలుసు వీళ్ళందరికీ. మొన్నటిదాకా ఏం చెప్పారు? ఏవైతే కన్స్ట్రక్షన్స్ అయిపోయి అందులో నివాసం ఉంటున్నారో వాటి జోలికి వెళ్ళమన్నారు. మరి ఆనాడు కన్స్ట్రక్షన్లో ఉన్న వాటి జోలికి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆయన ఎవరు? ఆ గోల్డెన్ కీ అనే ఆయన పటాన్ చెరువు ఆయన అర్ధరాత్రి 11:30కి వచ్చి గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు వచ్చి మొత్తం ఆగమాగం చేసినాడు ఆ హైడ్రా ఆఫీస్లో. ఏం జరిగినట్టు మరి? అది ఎందుకు కూలలే? పార్క్ కబ్జా చేస్తే ఎవరికి చెప్తున్నారండి స్టోరీస్? ఇవన్నీ ఎవరికి చెప్తున్నారు? మొత్తం ఒక టెర్రరైజ్ చేసిరు వ్యవస్థని. టెర్రరైజ్ చేసి ఆ బ్లాక్ స్కార్పియో లాగానే రౌండ్ వేయగానే గజ వణికిపోయి వీళ్ళని అప్రోచ్ కావాలి, లీడర్ నన్ను అప్రోచ్ కావాలి, డైరెక్ట్ హైడ్రా ఆఫీస్ కన్నా పోవాలి. ఇక తర్వాత ఏం జరుగుతుందో దేవునికి ఎరక. ఇది కథ. ఇప్పుడు ఆ ఫాతిమా కాలేజ్ని దాతృత్వంతో చూస్తున్నామని అంటున్నారు. జీవో నెంబర్ 1 అనేది ఒకటి ఉన్నది విద్యా వ్యవస్థలో. జీవో నెంబర్ 1 అనేది ఒకటి ఏం చెప్తున్నది? ఆ జీవో ఒకవేళ కనుక ఆ స్కూల్ వైలేషన్స్కి పాల్పడితే ఆ స్కూల్ని ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలని చెప్తున్నది. 7 కోట్లు పెట్టి బతుకమ్మకుంటా ఇది చేశారు కదా, మరి అదే అట్లాంటి డబ్బులు ప్రభుత్వం దగ్గర లేవా? దాన్ని ప్రభుత్వం టేక్ ఓవర్ చేయండి, వాళ్ళే నడిపిస్తారు భవిష్యత్తులో. ప్రభుత్వం ఇంకొక బిల్డింగ్ ఆల్టర్నేట్ చూపించే ప్రయత్నం చేయండి, చెరువుని కాపాడండి, చెరువుని రక్షించండి. అందుకే కదా మీకు అకాడమిక్ ఇయర్ అనగానే జనాలు కూడా సరే అకాడమిక్ ఇయర్ అయిపోగానే చేస్తారట సెలవుల్లో అని అనుకున్నారు కదా. అన్ని విషయాల్లో దాతృత్వంగా సామాజిక కోణంలో ఆలోచించాలి రంగనాథ్ గారు. పేద ప్రజలు కట్టుకున్న ఇండ్లు వాళ్ళ కబ్జాలో ఉన్నా సరే చిన్న చిన్న గుడిసెలు వేసుకొని చిన్న చిన్న రేకులు వేసుకొని 1 రూమ్ 2 రూమ్లు వేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళని కూడా దాతృత్వంతో సామాజిక కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది.
మీరు మొదట్లో తప్పులు చేసి అనవసరంగా కూల్చేసిన అనే చర్చని కాంగ్రెస్ వాళ్ళే తీసుకొస్తారు ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. మన గడపోయి పటాన్ చెరువులో అదేదో మన బాచుపల్లిలో పోయి ఒక గోడ కూల్చేసి వచ్చారు. వాళ్ళు 600 విల్లాల వాళ్ళు వచ్చి రోడ్ల మీదకి వచ్చారు. ఏం జరిగింది అక్కడ? సురేష్ బాబు వెంకటేష్ ఓనర్స్కి అక్కడ ప్లాట్ ఓనర్స్ని వేధిస్తూ ఉంటే 3 రోజులు హడావుడి చేసి 4వ రోజు ఖతం అయిపోయింది. గప్చుప్. మరి ఏమైంది? కార్లు తిరిగినాయి హైడ్రా, 4వ రోజు నుంచి ఖతం అయిపోయింది. ఏమైంది మరి? ఏమనంటే ఏమంటారంటే అన్నీ ఒకేసారి ఎట్లా అవుతాయండి, నెమ్మదిగా అవుతాయి. అరే నెమ్మదిగా అయ్యింది ఏందో చెప్పండి కదా, నెమ్మదిగా అయ్యింది ఏందో చెప్పండి, ఒక్కటి చెప్పండి. సో ఇది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదు ఈ విషయంలోనే చాలా క్లియర్గా అర్థమవుతున్నది. మరి మీ పర్యవేక్షణ లేదా, గాలికి వదిలేశారా ఏమో తెలీదు. మరి అంత నమ్మకం ఏందో మరి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఇంత దారుణంగా మీకు ఇంత బ్యాడ్ నేమ్ వస్తున్నా కూడా దీన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. కొనసాగించాల్సిందే, కానీ పారదర్శకంగా కొనసాగించాలి. బడా రియల్ ఎస్టేట్ కంపెనీల ఆ చెరువులు కబ్జా చేసిన వాటిని తేల్చాలి. 55 చెరువులు సిఎస్ఆర్ కింద డెవలప్ చేయమని ఆయా రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చిరండి. ఎవరు? కేటీఆర్ హయాంలో. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పొద్దున్నేస్తే తొడగొడుతున్నాడు కదా, నేను లోపలేస్తాను అవినీతి అది ఇదని. మరి 55 చెరువుల సంగతి ఏందని ఒక కమిటీ వేసిండా? లేదే. ఎందుకు వేయలే? అందులో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు వీళ్ళకి కూడా దోస్తులే కాబట్టి వాటి జోలికి వెళ్ళారు. రాజకీయమే. వాటాలు వచ్చే దగ్గర రాజకీయాన్ని పక్కన పెట్టి వాటాలు పంచుకోవాలి. ఇది కదా పొలిటికల్ సిస్టమ్ తెలంగాణలో. వాల్యూస్ లేని రాజకీయం ఇదంతా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.